బాపు ఈ రెండు అక్షరాలు చాలు తెలుగు అక్షరాలు వయ్యారంగా వంపులు తిరిగిపోయి గర్వంగా పులకిస్తాయి. బాపుకి అందంగా రాయటం చేతకాకే వంకర టింకర్గా రాస్తారని కొందరు అనేవారు. ఆ వంకర టింకర్ అక్షరాలే బాపు ఫాంట్గా వేషం కట్టి తెలుగు ఫాంట్లలో పాపులర్ అయిపోతాయని ఎవరనుకున్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన బాపు అలియాస్ సత్యరాజు లక్ష్మీనారాయణకి, తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన రమణ అలియాస్ ముళ్లపూడి వెంకటరమణకి చిన్నప్పుడే అండర్స్టాండింగ్ కుదిరిపోయింది. అది కళకి సంబంధించింది, సాహిత్యానికి సంబంధించింది, సినిమాకి సంబంధించింది కూడా. వాటన్నిటికీ మించి ముచ్చటైన తెలుగుకి, అందమైన బొమ్మకి సంబంధించింది. రెంటిని విడివిడిగా వేరు చేసి చూడలేం. డిసెంబర్ 15న బాపు జయంతి, అదే ఆయన పుట్టినరోజు. రకరకాల కళారూపాల్లో చిత్ర విచిత్ర విన్యాసాలతో తెలుగువాడినే కాదు ప్రపంచాన్ని అదరగొట్టారు బాపు. పుట్టినరోజు సందర్భంగా బాపుని గుర్తు చేసుకుంది బాపురే. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బాపు బర్త్డే అయితే కావచ్చు, అయినా కేవలం బాపు గురించి విడివిడిగా మాట్లాడటం నేరం అవుతుందండి. బాపు గురించి మాట్లాడితే రమణ గురించి, ఆయనతో బాపుకున్న స్నేహం గురించి చెప్పుకుని తీరాలి. అది రూల్. ఆ రూల్ అతిక్రమించిన వాళ్ళకి 7 జన్మల దాకా అప్పు పుట్టదని అప్పారావు శాపం. జాబిలి వెన్నెల విడివిడిగా ఉంటాయా? సూర్యుడు వెలుతురు వేర్వేరుగా ఉంటాయా? పువ్వు పరిమళం సెపరేట్గా ఉండవుగా? ప్రేమ అభిమానం సంబంధం లేనట్టు దూరంగా ఉంటాయా? అలాగే బాపు రమణ. బాపు గీతలు గీస్తే రమణ కథలు గీస్తారు. బాపు గీతలు కమ్మని కథలు చెప్తే రమణ కథలు ఎన్నో అందమైన దృశ్యాలను కళ్ల ముందర చిత్రీకరిస్తాయి. ఇలా కుంచకు బొమ్మకు, కళానికి కాగితానికి, కథకు బొమ్మకు, బొమ్మకు రాతకు మధ్య సంబంధాలు పెనవేసుకుపోయాయి. బాపు అంటే బొమ్మలు గీసే ఆయనే. బొమ్మల్లాంటి సినిమాలు తీశారాయన. ఆయన అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. రమణరాత గొప్పతనం బాపుని ఆశ్చర్యపరిస్తే, బాపు గీత అందాలు రమణను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరంటే ఒకరికి అభిమానం, దానికి మించి ఒకరి మీద ఒకరికి బోలెడు ప్రేమ, అంతకు మించి ఒకరిపై ఒకరికి వల్లమాలిన గౌరవం. అందుకే మరి 6.5 దశాబ్దాలుగా ఇద్దరూ కలిసే ఉన్నారు. వాళ్ళ పేర్లు కలిసే ఉన్నాయి. బాపు రమణలను విడివిడిగా పలకడానికి ఎవరూ సాహసించరు కూడా. ఇద్దరికీ సినిమాలంటే చచ్చేంత పిచ్చి. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, అంతే. రోజుకు 4 సినిమాల కంటే ఎక్కువ చూసేవారే కాదు. చూసిన సినిమా గురించి బయటకొచ్చాక మాట్లాడుకునేవారు. డైరెక్టర్ ఎక్కడ పప్పులో కాలేశాడో, స్క్రీన్ ప్లే ఎక్కడ వీక్గా ఉందో ఇద్దరూ జడ్జిమెంట్లు ఇచ్చేసేవారు. రచయిత అయిన రమణ అయితే సినిమాలపై క్రిటిక్స్ కూడా రాసేవారు. అలా రాస్తూ రాస్తూ అసలు మనమే ఓ సినిమా తీసి పారేస్తే పోలా అనుకున్నారు. ఆ కలను ఆ తర్వాత కొంతకాలానికి నిజం చేసుకున్నారు కూడా. ఓ బొమ్మ మిమ్మల్ని కొంటెగా పలకరించిందంటే, మిమ్మల్ని చక్కిలి గింతలు పెట్టి నవ్వించిందంటే, గుండెల్లో ఏదో తీయని భావాలు కురిపించిందంటే, మిమ్మల్ని మీరు మర్చిపోయేలా చేసిందంటే అది ఖచ్చితంగా బాపు బొమ్మే. అంత ఖచ్చితంగా చెప్పేచ్చు అన్నమాట. ఏదైనా బొమ్మను చూడగానే బొమ్మంటే ఇంతేనా, మనవు గీసి పారేచ్చని అనిపించిందంటే అది ముమ్మాటికి బాపు బొమ్మే. ఎంతో సింపుల్గా, ఎంతో వినయంగా, వినయాన్ని మించిన సంస్కారంతో తెలుగు సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్లా వెలిగిపోయే బొమ్మకు కేర్ ఆఫ్ అడ్రస్ బాపుయే. బాపు బొమ్మను చూడగానే అది హాయిగా పలకరిస్తుంది, మర్యాదగా నవ్వుతుంది, ప్రేమ ఒలకబోస్తూ మీ మనసులో గోల పుట్టిస్తుంది, ఇంకా చాలా చాలా చేస్తుంది. ఆయన వేసిన 50 ఏళ్ళు దాదాపు 60 ఏళ్ళని కూడా చెప్పుకోవచ్చు. ఆయన 82 ఏళ్ళు బతికాడు. చిన్నప్పటి నుంచే బొమ్మలు వేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి చనిపోయే వరకు ఆయన గీస్తూనే ఉన్నాడు. సినిమాలు కూడా తీసాడు. దట్ డిఫరెంట్ స్టోరీ. యాజ్ అన్ ఆర్టిస్ట్
బాబు ప్రొడ్యూస్ చేస్తుందనే లెజెసీని కొద్దిమంది తర్వాత ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు ఒక్కళ్ళు అలా కనిపిస్తున్నారు తప్పితే ఇది కూడా ఎక్కువ కాలం ఉండదు అనుకుంటున్నాను నేను. సిచ్యువేషన్ మారింది. దిస్ ఈజ్ ట్రాజడీ ఫర్ ది నేషన్ అండ్ అవర్ తెలుగు పీపుల్ ఆల్సో. అర్ధ శతాబ్దం ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు తెలుగు ఇలస్ట్రేషన్, కార్టూనింగ్, లైన్ డ్రాయింగ్, వాటర్ కలర్ వర్క్. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నుంచి చంద్ర, బాలి, గోపి, ఇంకా కరుణాకర్, నాలాంటి వాళ్ళు, అన్వర్, శంకర్, ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు. అయితే ఇప్పుడు నేషనల్ సీన్ కనుక తీసుకుంటే కార్టూనిస్టుల్లో ఆర్కే లక్ష్మణ్, అబు అబ్రహం, ఓవి విజయన్, మికీ పటేల్ ఇలాంటి గ్రేటెస్ట్ పీపుల్ని 60s, 70s ప్రొడ్యూస్ చేసినవి. అవి 80s, 90s వరకు త్రూఅవుట్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఇప్పుడు చూస్తే వాళ్ళ తర్వాత అటువంటి పర్సనాలిటీస్ని మరి ఎడ్యుకేషన్ సిస్టమా, చేంజ్ కండిషన్స్ నాకు తెలియదు, కానీ అవి మళ్ళీ పుట్టలేదు. అట్లాంటి నేషనల్ లెవెల్లో పొలిటికల్ కార్టూనింగ్ అలా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు పుట్టలేదు. అందమైన గీతలు గీయటం, ఆ గీతలను చక్కగా పేర్చి బొమ్మలు గీయటం, ఆ బొమ్మల చేత కుంటగా నవ్వులు కురిపించడం, పనిలో పనిగా కార్టూన్లు గీసిపారేసి గిలిగింతలు పెట్టి నవ్వించడం, ఇవే బాపు బాల్యం అంతా చేసిన పనులు. బాల్యంలో ఎవరన్నా ఏం చేస్తారు? తోటి కుర్రాళ్లతో సరదాగా ఆడుకుంటారు, అల్లరి చిల్లరిగా తిరుగుతారు, కథలు గట్రా చెప్పమని బామ్మలను సతాయిస్తారు. మరి బాపు చిన్నప్పుడు ఏం చేశారు? ఆయన చిన్నప్పటి నుంచే కొంచెం ఖాళీ దొరికినా కాగితంపై ఏదో ఒక బొమ్మ గీస్తూ ఉండేవారట. ఇంట్లో మిగతా పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే బాపు మాత్రం కాగితం తీసుకుని సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ కనిపించే వాళ్ల బొమ్మలు గీస్తూ ఉండేవారట. అలా గీతపై చిన్నప్పుడే మనసు పారేసుకున్నారు కాబట్టే బాపు ఇంతటి కళాకారుడై ఉంటారని ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు. ఇక బాల్యం దాటాక బాపు బొమ్మలు కొంటెగా చూడ్డం, గిలిగింతలు పెట్టడం నేర్చుకున్నాయి. తమ పుస్తకాలకు బాపు కవర్ పేజ్ బొమ్మ గీస్తే చాలునని రచయితలు అనుకునేవారు. బాపు చేత కవర్ పేజ్ బొమ్మ గీయించుకోవాలని రచయితలు తహతహలాడేవారు. బాపు కనిపిస్తే తమ మనసులో కోరికను బయటపెట్టుకునేవారు. ఎంతటి చిన్న రచయిత అయినా సరే బొమ్మ గీయమని అడిగితే బాపు ఎంతో ప్రేమగా గీసి అంతే ఆప్యాయంగా ఇచ్చేవారు. అందుకే వేలాది మంది రచయితల పుస్తకాలపైన అందమైన బొమ్మల ముద్ర పడిపోవడం ఓ ఆనవాయితీగా మారిపోయింది తెలుగునాట. బొమ్మలు, పెయింటింగ్స్, ఇలస్ట్రేషన్సే కాదు, తిరుగులేని కార్టూన్లతోనూ కడుపుబ్బా నవ్వించారు బాపు. తెలుగు కార్టూన్కి కొత్త అందాన్ని, అర్థాన్ని ఇచ్చిన మహానుభావుడు బాపు. చూడగానే ఇది బాపు కార్టూన్ రా అని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేలా ఉంటాయి బాపు కార్టూన్లు. తెలుగింటి అత్తాకోడళ్ల మధ్య పేచీలు, రాజకీయ నాయకుల హామీలు, సినిమా హీరోయిన్ల గారాలు, నయాగారాలు అన్నీ కూడా బాపు కార్టూన్లలో అదిరిపోయే లుక్కిచ్చాయి. మొగుడు పెళ్లాల మధ్య సరసాలు, సరదాలు, ఫిర్యాదులు, గొడవలు అన్నీ ఆ కార్టూన్లలో మెరిశాయి. వెరసి అన్నీ తెలుగు పాఠక లోకాన్ని కడుపుబ్బా నవ్వించాయి. ఒక్కసారి కాదు, కొన్ని వందల వేల సార్లు అవి నవ్విస్తూనే ఉన్నాయి, ఇంకా నవ్విస్తూనే ఉంటాయి. బాపు కార్టూన్ల కోసమే వారపత్రికలను కొనేవారంటే బాపు కార్టూన్కున్న ఫ్యాన్ ఫేర్ ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. బాపు కార్టూన్లను మక్కికి మక్కి కాపీ కొట్టేసే అందరినీ మరోసారి నవ్వించిన కార్టూనిస్టులు ఉన్నారు. వారు పరోక్షంగా బాపు కార్టూన్లకు ప్రచారం చేశారనే చెప్పుకోవచ్చు. కాపీరైట్ కాదని తెలిసినా చాలా మంది కాపీ కొట్టేసినా కాపీరైట్ కోసం ప్రయత్నించని బాపు
కేవలం కొన్ని వేల కార్టూన్లు మాత్రమే గీసి కొన్ని లక్షల మందిని కొన్ని లక్షల సార్లు మాత్రమే నవ్వించారంతే. ఇక అల్లరి పిడుగుల్లాంటి పిల్లల కోసం బాపు రమణుడు కలిసికట్టుగా సృష్టించిన బుడుగు, సీగాన, పెసూనాంబ క్యారెక్టర్లైతే ప్రతి ఇంట ఏళ్ల తరబడి నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. నవరసాలకు గీతలతోనే ప్రాణం పోసి అబ్బురపరిచారు బాపు. ఇక చివరాఖరుగా ఆయన రాముడి వీరాభిమాని కాబట్టి రామాయణంలోని వివిధ ఘట్టాలను కొన్ని వందల సార్లు గీసి అద్భుత చిత్రాలను ప్రపంచానికి అందించారు. ఒక్క మనిషి అన్ని రంగాలల్లో ఒక వ్యక్తి ఒక ఆర్టిస్ట్గా, ఒక క్యారికేచరిస్ట్గా, ఒక కార్టూనిస్ట్గా, ఒక రైటర్గా స్థిరపడటం చూసినా కానీ ఒక మల్టీ టాలెంటెడ్గా బాపు గారు తను చేసిన సాధన వల్ల నాకు తెలిసి ఇండియాలే అంత గొప్ప వ్యక్తి, నాకు తెలిసినంత వరకు అంత గొప్ప వ్యక్తి లేడేమో నాకు అనిపిస్తుంది. బాపు గారిని మేము ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఒకటి అనిపిస్తుంది బాపు గారి దగ్గర నుంచి, నేను సరే ఆయన బొమ్మల్ని వీటన్నిటిని మేము నేర్చుకోలేకపోయినా కానీ బాపు గారు ఆయన ఆ 2 అక్షరాల సంతకాన్ని ఎక్కడ పెట్టాలనే కంపోజిషను అది తెలుసుకుంటే మాకు చాలా అనిపిస్తుంది. ఆ ఒక్క స్ఫూర్తి మేము పొందితే ఆయన నుంచి చాలా అనిపిస్తుంది. అందువల్ల బాపు గారు ఎప్పుడు మా మనసుల్లో మనం కలెక్ట్ చేసుకున్న ఆల్బమ్లలో ఎప్పుడు మాకు నిత్యం ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము బొమ్మలు గీసుకుంటున్నాం. ఇప్పుడు కాదు, మా నెక్స్ట్ తరం కాదు, ఆ తరం కూడా ఆయన్ని ఫాలో అయ్యి ఆయన్ని ఆదిగురువుగా పెట్టుకొని బొమ్మలు గీసుకోవాల్సిన అవసరం ఉంది.